బ్యాక్గ్రౌండ్లో టైటిల్ చూడండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి టైటిల్ తీసుకున్నా. ఇది నేను చెప్తలేను, నాకేం సంబంధం లేదు. మా అన్న రేవంత్ రెడ్డి గారట ఈ స్టేట్మెంట్ ఇచ్చారంట నిన్న. రాష్ట్రం మొత్తం అగ్గైతుంది సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి పాపం రాజీనామాకి ఏమన్నా దారులు తీసే అనిపిస్తుంది నాకు. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అందరూ తయారు కూర్చున్నారు ఎప్పుడు రేవంత్ రెడ్డి దొరుకుతాడని. సో ఈ స్టేట్మెంటు నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఇక చాలా చాలా అంటే చాలా బలంగా రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడడానికి ఒక అవకాశంగా ఉన్నది. సో రేవంత్ రెడ్డి ఆస్థానం మీదలో ఎక్కడ ఈ వార్త రాయలేదు. సో ఒకసారి నమస్తే తెలంగాణలో ఇదే వార్తని ఇలా బ్యాన్ రైటంగా తీసుకునే ప్రయత్నం కూడా చేసిరాలు. సో ఇది ఇక మరి వార్త అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడదాం. ఇంజనీరింగ్ విద్యార్థులట క్రిమినల్ వేస్ట్ అట. జెన్జీపై నోరు వారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే జెన్జీ విషయంలో నోరు వారేసుకున్న ఒక ఆయన సుప్రీంకోర్టు సీజీఐగా ఉన్న ఆయన సూర్యకాంత్ గారు అనుకుంటా. సో ఆయన వల్ల ఇలా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. అది పుట్టి ఒక కేంద్ర మంత్రి రాజీనామా వరకు పోయింది. మళ్ళా బుద్ధి లేకుండా రేవంత్ రెడ్డి అది చూసినాకనన్నా ఈ జెన్జీతో పెట్టుకోవద్దు, లేదంటే యువతతో పెట్టుకోవద్దని కొంచెం సోయికి వచ్చిందేమో అనుకున్నా. మరి ఈ స్టేట్మెంట్ చూసినాక సోయికి రానంటే కనిపిస్తూ ఉంది. ఇక జెన్జీ పైన నోరు వారేసుకుంటే మరి ఇది ఏనాక దారితీస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాడు బలం ఇస్తాడు, వాస్తవంగా బీఆర్ఎస్ వాడు వెనక నుంచి సెగెత్తాడు. మంట పెట్టినాక మంట ఏనాక పోతుంది. సో నిజంగా రేవంత్ రెడ్డికి ఏమంటారుగా మిడకాయ మీద తలకాయ ఉందా, అల్ల ధమాకి ఏమైనా పని చేస్తుందా, పని చేస్తలేదా? ఇప్పుడు ఆల్రెడీ దేశంలో ప్రభుత్వమే గజ వణికినంత పని చేసిరు. అది జరిగి 4 రోజులు కాకముందుకే మళ్ళీ విద్యార్థులతో పెట్టుకుంటాడు. ఆయన ఏమో నీట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులతో పెట్టుకున్నాడు, ఈయననేమో ఇంజనీరింగ్ విద్యార్థులతో పెట్టుకుంటున్నాడు. సో మరి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు వాస్తవానికి. నిజంగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు. ఇక మరి ఇప్పుడు మీరైతే తెలంగాణ ఎంట్రీన్ పార్టీ, సో మీ యొక్క ఎంట్రీన్ పార్టీకి మంచి అవకాశం దొరికింది. మీ అన్న రేవంత్ రెడ్డి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎంట్రీన్ పార్టీ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో మరి దానికి అడుగులేయాలని కోరుకుంటా ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు పాపం ఈ క్రిమినల్ వేస్ట్ అనే ఒక డైలాగు రాష్ట్రంలో ఆయనని అధికారంలోకి దించడానికి ఏమైనా పనికొస్తుందా అనిపిస్తుంది. వాస్తవానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎప్పుడు రేవంత్ రెడ్డి దించాలా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నోళ్ళే. అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ పంచాయతీ నడుస్తున్నది. ఈ పంచాయతీలను ఇట్లా ఉండగా మళ్ళా ఈ నోటికొచ్చిన మాటలు ఏదైనా మాట్లాడతా ప్రజలు పిచ్చోళ్ళు లెక్క నన్ను భరిస్తానే ఒక అహంకారం కూడా రేవంత్ రెడ్డి మాటల్లో కనిపిస్తాను. సో ఈ అహంకారం ఎప్పటి వరకు ఉంటుందంటే అధికారం ఉన్నంత వరకే. వన్స్ నిన్ను ముఖ్యమంత్రి కుజులకి వెళ్ళి దించి పక్కన పెడితే నీ చెదిపోతుంది, అంతేనా కదా? సో ఇప్పుడు ఇక వాళ్ళపై పెట్టిన ఖర్చు అంతా వృధాగానే పోతుందంట. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నాకు తెలిసి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది. ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఆయన 35,000 రూపాయలు స్టైఫండ్గా అనుకోని మీరు వేసేది రియంబర్స్మెంట్. ఈ 35,000 రూపాయల పైన సపోజ్ 1,00,000 రూపాయలు కాలేజ్ ఫీజు అనుకోని ప్రభుత్వం తరపు నుంచి ఈ పైసలు పడితే మిగిలిన పైసలు విద్యార్థులు కట్టేది. నేను కూడా కట్టే చదువుకొని నాకు వచ్చింది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన కాలేజీలకు ఫీజులు వచ్చేటందుకు ఈ పని చేసింది అప్పట్లో. అయితే ఈ ఖర్చు ఏది 35,000 రూపాయలు వేస్తున్నారు, ఎంత వేస్ట్ అంట. స్కిల్ లేదు, ఏంది అప్లికేషన్ కూడా నింపలేరు, వాళ్ళకు తెలివి లేదు అంటాను. నేను కూడా ఒక స్టేట్మెంట్ తెలుసుకున్నా. ఈ తెలివి లేకుండా ఈ స్కిల్ లేకుండా కావడానికి కారకులు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ మీ రెడ్ల కాలేజీలు, మీ రెడ్లు వెలమల కాలేజీలు. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు నడుపుతుండే? ఇంజనీరింగ్ కాలేజీ ఎవరు నడుపుతుండు? ఎమ్మెల్యేగా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే, లేదు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే, లేదు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే, వాడు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫైనల్గా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఒక రాజకీయ నాయకుడే.
ఇప్పుడు స్కిల్ లేదు అని చెప్పేసి అవమానించాలంటే అర్థమైంది, ఈ పైసలు సంపాదించేందుకు ఈ కాలేజ్ పెట్టే తప్ప జనాల్ని తెలివి కలవడం చేస్తాను కాదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎవడన్నా తెలివైన సమాజం ఉండాలని కోరుకుంటాడని, ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, కొలంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా మేధావులు కావాలి, తెలివి కళలు కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు లాస్ట్కి నాకు ఓటే ఎత్తు నన్ను ఓడగొట్టాలని వాడని కోరుకుంటాడా రాజకీయ నాయకుడు? నాకు తెలిసేదే కోరుకోరు. సో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఈ ఇంజనీరింగ్ పెట్టిన సన్నాసి నా కొడుకులు, ఈ లుచ్చ కొడుకులు మొత్తం చేసిన లుచ్చ పని ఏంటంటే ఫీజులు వసూలు చేసేందుకు ఖాళీ పెట్టే తప్ప చదువు చెప్పేందుకు పెట్టలే. అది ఎవ్వని పేరు అని చెప్పారు, వీడు వాడని ఎవరికి ఎగ్జామ్షన్ ఏం లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎవరు చదివిస్తారు? పేద మధ్యతరగతి విద్యార్థులు ఆయా కుటుంబాల నుంచి భార్య పిల్లల బంగారం అమ్ము, పుస్తలమ్ము, భూములమ్ము, ఇంకా ఇంకేదైనా కుదవెట్టు, ఇవన్నీ చేసుకొచ్చి ఈ కాలేజీలో ఫీజు కడితే ఈ కొడుకులు ఒక్కొక్కడు 1000 కోట్లు, నేను నెంబర్ 1, నేను నెంబర్ 2, నేను నెంబర్ 3 వాడొచ్చి సోషల్ మీడియా డ్రామాలు ఇస్తారు. తినేది మొత్తం మన సొమ్మే, మన రక్తం కూడుతో సంపాదించిన కొడుకులు వీళ్ళంతా ఇంజనీరింగ్ కాలేజ్ నడిపేటోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు వీళ్ళందరికీ స్కిల్ లేదంటాడు. ఏ పాటి స్కిల్ ఉంది మనకంటే, నిండా ముంచి కూర్చునే స్కిల్ మరి మాకు లేదా వాస్తవానికి. నమ్మించి నిండా ముంచి కూర్చొని ఇప్పుడు నంగనాచి లెక్క నంగనాచి మాటలు మేము మాట్లాడలేము. ఇదే ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, ఇదే నిరుద్యోగులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత కావచ్చు, మా అన్న రేవంత్ రెడ్డి అని ఇట్లా కిరీటం పెట్టిరా నీకు నెత్తిలా, ఆ బలుపే నేను ఇందాక మాటిస్తాను. ఇప్పుడు వెనకటికి సామెత మీ అందరికి తెలిసిందే, ఏరికోరి మొగని తెచ్చుకుంటే ఎగిరితన్నట్టు ఏరికోరి ఇప్పుడు నిరుద్యోగులు విద్యార్థులు కేసీఆర్ వద్దు రేవంత్ రెడ్డి ముద్దు అంటే ఇప్పుడు లాస్ట్కి ఎగిరితంటాడు. మనం దాన్ని చూస్తాను ప్రస్తుతం. ఈ ఫకర్ మాటలు, ఈ బలుపు మాటలు ఇలా చూస్తున్నది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక మా ప్రభుత్వంలోట సంక్షేమానికి ఉన్న ప్రాధాన్యత విద్యకు లేదట. విద్యాశాఖ మంత్రిగా బాగానే పనిచేస్తున్నా, నేనెందుకు తప్పుకోవాలంటున్నా ఆయన. ఇప్పుడు ప్రభుత్వంలో సంక్షేమానికి ఉన్న ప్రాధాన్యత విద్యకు లేదంట అంటే అర్థమైంది, ఈ రాష్ట్రంలో ప్రజలు అలా పథకాల మీద ఫోకస్ పెట్టంట, పథకాలు ఫుల్ ఇస్తానంట మనకి. ఇప్పుడు మరి పథకాలు ఏంటో మీరు చెప్పురే దయచేసి, నాకైతే ఈ పథకాలు ఏడ కనపడలే. మనకు పథకాలు ఫుల్ ఇస్తుంది కాబట్టి విద్య పైన ఫోకస్ చేయలేట. నన్ను అడిగితే పథకాలు లేవు, విద్య కూడా లేదు, రెండు లేవు. ఈ సగమైన సంవత్సరాలు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇప్పుడు అంటాడు నేను బ్రహ్మాండంగా పనిచేస్తానా, పేదోడికి పుర్ల పువ్వు పెడతానా, వాడు గోసదీత్తానికి కారణం అవుతానా, ఇంత మంచి ముఖ్యమంత్రి దొరుకుతాడా? సో నన్ను కంటిన్యూ చేయాలి తప్ప నన్ను తప్పుకోవాలని అంటారా? కేంద్రంలో విద్యాశాఖ మంత్రి పేపర్ లీక్ చేసిండు, ఆయన తప్పుకున్నాడు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నిరుద్యోగులు నిండా ముంచిండు, నేను తప్పుకోవాలంటాడు ఆయన. సో తప్పించే రోజులు దగ్గర పడ్డాయి. యావత్ తెలంగాణలో జైపాల్ రెడ్డి, కేశవరావు ఇద్దరే మేధావులట. వీళ్ళిద్దరి కంటే ఎక్కువ తెలికలు భూమి మీద లేరట. ఇక ఇప్పుడు రేపో మాపో పివి నరసింహారావు జయంతి వస్తుంది, సపోజ్ జయంతో వర్ధంతి వస్తుంది. అప్పుడు పివి నరసింహారావుకున్నంత తెలివి ఓన్లీ అంటారు. మళ్ళీ తర్వాత ఎన్టీ రామారావు జయంతో వర్ధంతో వస్తుంది. మళ్ళీ ఏమంటే ఎన్టీ రామారావుకి అంత తెలికలు ఓన్లీ అంటాడు. ఇక సపోజు ఆదివారం శనివారం ఈ కోడి కూరనో మేక కూరనో తినడానికి మన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి జూబ్లీస్ ప్యాలెస్కి వస్తాడు. చంద్రబాబుకున్నంత విజన్ ఈ ప్రపంచకంలో ఎవరికి లేదని చెప్తాడు. అప్పుడు విజనరీ లీడర్ అని చెప్తాడు. ఇక నేను అప్పుడు ఏం చెప్పాలి, ఏ డప్పు బాగుంటే ఆ డప్పు కొడతాడు అన్న. ఇప్పుడు కేశవరావు డప్పు బాగున్నట్టుంది, జైపాల్ రెడ్డి అలా మామది ఈ రెండు కొడతాడు డప్పు. వీరిద్దరే తెలియకాలలో. ఇక ఇప్పుడు మనందరం తెలివి తక్కువలం, మరి తెలివి తక్కువ ఉంది కాబట్టి కదా మరి అన్ని ఓటేసింది. తెలివి ఉంటే ఓటేది మన దొంగలకు, తెలివి లేదు కాబట్టి ఓటేసినాం. సో అన్న నిజాలేం మాట్లాడుతూ మన దగ్గర తెలియలేదు, నేను కూడా ఒప్పుకుంటా పోసేపు. ఇక తెలంగాణ సమాజం పైట వారికే సంపూర్ణ అవగాహన ఉందట. గొల్ల కుర్మలకు ఆస్తులు ఉన్నాయి కానీ చదువు జ్ఞానం లేదట. అందుకే కదా నేసం సన్నాసి ఓటేసినాం. మరి ఇప్పుడు మా గొల్ల కుర్మలు ఎందుకు అవమానిస్తాను? నీకే పాటి తెలివి ఉంది, నువ్వు గుంపు మేస్త్రివి, నాకు ధమాకి లేదు. ఇప్పుడు రైతు బంధు ఆయన 10,000 ఎత్తాడు, నేను 15,000 ఎత్తా. నేను ఎగ్గొడటానికి నాకు ధమాకి లేదా?
అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నీకు ధమాకు ఉన్నట్టా లేనట ఎగ్గొట్టినావు కదా ఎగ్గొడుతున్నావు కదా ఆఖరికి నీ సామాజిక వర్గం ప్రజలకు కూడా ఇలా నువ్వు మేలు చేస్తలేవు కదా వాళ్ళు కూడా మా జాతి పరుదిస్తా అని అంటారు కదా నిన్ను రెడ్లు మా జాతి పరుదిస్తుండ్రా నాయన ఒకప్పుడు నేను నా పక్కన రెడ్డి అని పెట్టుకుంటే నాకు గౌరవం ఉండేది ఇప్పుడు రెడ్డి అని పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కులం అనిజదిస్తారు నన్ను అని చెప్పేసి అంటారు సమాజంలో మీ సామాజిక వర్గ బిడ్డలు ఇప్పుడు నువ్వు తెలివి గురించి మాట్లాడుతున్నావు నీది ఏ పాటి తెలివి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆనాడు తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే గనులు పెట్టిన తెలివి నీది తెలంగాణ ఉద్యమానికి ఏ సంబంధం లేని దొంగవు చంద్రబాబు నాయుడు శంశమైనా సరే నిరుద్యోగులు విద్యార్థులను కళ్ళు కప్పి ఇక వాళ్ళ ఓట్లు వేపించుకున్న మేధావి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు పోరాటం చేయని దొంగగా ముఖ్యమంత్రి అయిన తెలివి నీది లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ అవమానిస్తూ ఆంధ్ర పెత్తందారులను ఆంధ్ర వాళ్ళ బానిసలుగా పనిచేసే తెలివి నీది ఆ తెలివి మరి మాకు వాసన లేదు మా గొల్లలకు లేదు మా కురుమలకు లేదు మీకే ఉంది అసలు నన్ను అడిగితే నీ ఎనుముల బ్రదర్స్కే ఉంది ఇంకొనికి లేదు ఈ తెలివి ఏం మాటలే మరి నీకే పాటి తెలివి ఉంది రేవంత్ రెడ్డి గారు ఒక కులం పైన మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నా ఏంది మనకు సోయి ఉందా లేదా అని ఉండాలి ఇప్పుడు మా యాదవులు మా కుర్మ బిడ్డలు నిన్నేమైనా అన్నరా నిన్నేమైనా తిట్టిర్రా మా నీలక వాస్తవానికి గొర్రెలు ఎగ్గొట్టితే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన గొర్రెలను ఎగ్గొట్టినా కూడా మా యాదవులు మా కుర్మ బిడ్డలు ఓటేసారు అంటే మాకు వాస్తవానికి తెలియలేకనే ఓటేసారు తెలివి ఉంటే నేను దొంగకి ఎట్లా ఓటేదు దొంగలే కదా నువ్వు సో ఇప్పుడు గొల్ల కుర్మలను ఈ చదువు రాదంటాడు జ్ఞానం లేదంటాడు అందుకే మనం ఓటేయకుండా ఇప్పుడు గొర్రెలు ఇచ్చినోనికి వేసి గొర్రెలు ఎక్కిన దొంగకి వేయకపోతే మంచిగానే ఉంటుంది మనకు తెలివి జబర్దస్త్ అందరు అప్పుడు నీ అవ నిజంగా గొల్లలకు తెలివి బాగుందిరా కురుమలకు తెలివి బాగుందిరా నా సొంత దొంగను ఓడగొట్టినా అంటుండే మరి మనం బలిసి ఓటేసినాం కానీ మరి ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనం వినాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన గొల్ల అయినా ఒక ఆయన కురుమ అయినా ఎవరు లేరా ఒక్కరు కూడా లేడా మీకు రోషం సిగ్గి శరం ఏం లేవా రేవంత్ రెడ్డి అంటే మనకు తెలివి లేదంటాడు మనకు చదువు రాదంటాడు జ్ఞానం లేదంటాడు మరి మీకు రోషం ఉందా నాకైతే వస్తుంది రోషం నేను ఒక యాదవ్ బిడ్డను కాబట్టి అట్లా ఇది రేవంత్ అన్న ముచ్చట ఇక ఉపాధ్యాయుల కుటుంబాలట ఆకలితో చావట్లేదట వాళ్ళు దారుణమైన స్థితిలో లేరట అయ్యబ్బా మంచిగానే ఉన్నారట మరి సావాలని కొడతాను నా చెప్పు సాగు కొడతాడు ఇప్పుడు నిన్నమన్నేమో రక్తం కోరిండు ఇప్పుడేమో సాగు కొడతాడు అంతకంటే ముందే ఎండిన బాటిల్ కోరిండు ఇంకా మరి నెక్స్ట్ ఏం కోరుతాడు ఇలా మిగిలిన లేవు ఉపాధ్యాయులు కొడితే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తారు వాళ్ళందరికంటే ఆకలి ఏం లేదట వాళ్ళందరూ మంచిగా దండిగానే ఎవరట పైసలు టీచర్ల సమావేశంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఇక ఇది మంచి వాక్యాలా చెడు వాక్యాలా మీరు ఎప్పుడు అన్న ఏమంటారంటే ఇంజనీరింగ్ చదివేటోడికి పైసలు దండుగా అంటాను ఆ పైసలు దండుగా తీసుకుపోయి మళ్ళీ ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల కార్యాలకు మన అప్పనంగా కడుతున్నాం మన స్కిల్ లేదట ఓ అప్లికేషన్ నింపారట మనకు సోయి లేదట మరి మన పైన పెట్టిన ఖర్చు అంతా వృధా అంటుండు ఇక ఈ టీచర్లు గీచర్లు వీళ్ళంతా ఉన్నారుగా విద్యార్థులకు చదువు చెప్పేటోళ్ళు వాళ్ళందరూ అట దండిగా ఉన్నాయంట ఆస్తులు వాళ్ళ కాడ వాళ్ళు ఏం కడుపు మార్చుకొని ఇంత బత్తలేరట వాళ్ళు ఏం దస్తలేరట ఇది ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడిన వాక్యాలు సో గొల్లకూరు మనకేమో తెలివే లేదు సోయే లేదు వాళ్ళకి చదివే రాదు చదువు రాకనే తెలివి లేకనే నా సోటి సన్నాసికి ఓటేసారని చెప్పదలుచుకున్నాను సో ఇది రేవంత్ రెడ్డి గారు ఈ నోటి దూల అంటారు చూసినారు తీట సింపుల్గా మంచి భాష చెప్తా తీట మాటలు అంటారు చూసినా సో ఆ తీట మాటలు మాట్లాడతాను ఇదేమన్నా ఎక్కడొచ్చే మాటలేనా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నేను రాజీనామా చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నమ్మించి మోసం చేసినందుకు నేను రాజీనామా చేయాలని అడుగుతున్నాను దీంట్లో ఏమైనా తప్పుందా ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ యువతకు నువ్వు ఇస్తా అన్న హామీలో మేజర్గా ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తాయా ఏ విషయంలో నువ్వు మంచిగా లేవు కాబట్టి నిన్ను రాజీనామా కోరుతురు నువ్వు మరి ఎంట్రీని తాగి సావంటావు నువ్వే ఆ ఎంట్రీని తాగి సావని నిన్ను అంటారు ఇంతకు మించి వాళ్ళు చేసే తప్పేమి
నీకేమైనా కోపం ఉంటే ఇంకో రకంగా మాట్లాడాలి. జాతులను అవమానించుడు, చదువుకునే పోరగాళ్ళను అవమానించుడు, మరి నీకంతా పోటు మునగానైతే నీకే పాటు తెలుగుని చెప్పరాదు. గట్టిగా 4 ముక్కలు ఇంగ్లీష్ అమ్మాలంటే మళ్ళీ కాదు. ఇప్పుడు మళ్ళీ దానికో స్టేట్మెంట్లు. సో ఇది రేవంత్ రెడ్డి ముచ్చటనే. ఇదే వార్త ఈయన కూడా రాసిరు, అందరు రాసిరు, చాలా మంది రాసిరు. కానీ ఇయో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్, వాళ్ళకి జాబ్ అప్లికేషన్ కూడా నింపడం రాదు. అంతే. ఇక ఇలా పనికి మాల ముచ్చట. ఇంకా నేను ఎగురు పెడుతున్నానే 2034 వరకు నేనే సీఎం ఉంటా అంటుండు. ఈ పార్టీ సంసారి, ఈ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాను. ఇంకా 2034 దాకా మనమే ఓటేస్తామట. ఇక మనం బాగున్నామయ్యా, నీ అంత మంచోళ్ళని కూర్చోబెడతామట మనం. నాకు తెలిసి అయితే ఏడ కనపడలేదు, ఆయన అనుకుంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని హైలైట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నిన్నమన్న కొవ్వొత్తులు పట్టుకొని తిరిగి నటన చేసి డ్రామాలు చేసి అంతా కథ నడిపించారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలు. మరి ఇప్పుడు గలీలో తిరగాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన ఎంట్రీని ముఖ్యమంత్రి గారికి ఎంట్రీని భాష నేర్పియాలి. మరి విద్యార్థులు ఏమంటాండ, అలా నీట్ పేపరు బాధితులా, వీళ్ళు బాధితులు కాదా? విద్యార్థులను, గొల్లకుర్మలను, టీచర్లను అందరినీ నోటుకొచ్చినట్టు అంటాను. మరి దీనికి ఏం సన్మానం చేద్దామని చెప్పారు రేవంత్ రెడ్డికి. మీకు నచ్చిన సన్మానం చెప్పారు, మేము కూడా దాన్ని చేయడానికి ముందుకు వస్తాం.